ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కరాళి వైశాలిని గణాని తన మంత్రశక్తితో తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఇంట్లో వాళ్ళు పిల్లలు కనపడక కంగారు పడుతూ ఉంటారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే మనం ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. నాగసాధువు దగ్గర నుంచి వచ్చిన మోక్షని వైదేహి అడుగుతూ ఉంటుంది. ఏమైంది మోక్ష, ఎందుకలా ఉన్నావు? పిల్లల విషయంలో చాలా భయపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పొచ్చు కదా, మీరు బాధపడుతూ ఉంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటామని అడుగుతూ ఉంటే, అలాంటిది ఏమీ లేదమ్మా, నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే ముందు మీకే చెప్తానని మోక్ష అంటూ ఉంటాడు. మీ పిల్లల్ని ఎవరితోనూ కలవనీయకుండా రక్షలు కట్టి వాళ్ల కోసం ఏదేదో చేస్తున్నారు. పిల్లలు పుట్టుకలోనే ఏదైనా సమస్య ఉన్నట్టు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అని చిత్ర జ్వాలలు అంటూ ఉంటారు. ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే చెప్పు మోక్ష, మంచి డాక్టర్కి చూపిద్దాము అని వరుణ్ అంటూ ఉంటే, ఆరోగ్య సమస్యలు లేదు పాడు లేదు, ఆరోగ్య సమస్యలైతే ఎప్పుడో బయటపడి ఉండేటివి, ఆ సమస్య అంతా వాళ్ల పుట్టుకలోనే ఉంది అని చిత్ర అంటూ ఉంటుంది. చూడదినా, మా పిల్లలకి అలాంటి సమస్యలు ఏమీ లేవు, ఒకవేళ ఉన్నా కూడా అవి మీ దాకా రానియము, మా సమస్యల్ని మేమే పరిష్కరించుకుంటామని మోక్ష అంటూ ఉంటే, మా పిల్లలకి ఇప్పుడిప్పుడే లోక జ్ఞానం తెలుస్తుంది, వాళ్ళు బాధపడేలాగా వాళ్ళ గురించి ఈ ఇంట్లో మాట్లాడడం నాకు నచ్చడం లేదు, ఇక మీదట మా పిల్లల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకండి అని పంచమి వాళ్ళకి చెప్తూ ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, నీకు పాము భాష తెలిసినట్టే మీ పిల్లలకు ఏం శక్తులున్నాయో ఏమో, ఆ ప్రభావం నా కొడుకు మీద పడితే నేనేం చెయ్యాలి అని జ్వాల అంటూ ఉంటే, నీకంత భయంగా ఉంటే మీరు మా జోలికి రాకండి, మా పిల్లల జోలికి రాకండి, మా పిల్లలకి దూరంగా ఉండండి అని మోక్ష చెప్తాడు. వైదేహి మాత్రం, నేను మీ డాడీతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాను, మీ డాడీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అందరినీ పిలిచి చెప్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కలిసి ఉండి రోజు ఇలా దెబ్బలాడుకుని కొట్లాడుకునే బదులు దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం, అందుకే ఆస్తిని ఎవరి వాటాలు వాళ్ళకి పంచి ఇచ్చేద్దామని అనుకుంటున్నానని వైదేహి చెప్పడంతో చిత్ర ముఖంలో అయితే ఒక ట్యూబ్ లైట్ వెలిగినట్టు వెలుగుతుంది. ఇక జ్వాల అయితే ఆస్తి పంపకాలు జరిగితే మొత్తం ఆస్తి తన కొడుక్కి రాదనుకుని ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది అత్తయ్య, మోక్ష పిల్లల విషయం తెలిసిన తర్వాత చూద్దాంలే అని చెప్తుంది. మోక్ష కూడా, ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చిందమ్మా, నాకు ఆస్తి మీద ఆశ లేదు, రేపు ఈ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఉంది, ఆ పూజ అయిపోయిన తర్వాత నేను పంచమిని పిల్లలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మోక్ష చెప్తాడు. వైదేహి అయితే, ఏంటి మోక్ష నువ్వు చెప్పేది, విడిగా ఉన్న అందరూ మా కళ్ళ ముందే ఉండాలి అని నేనంటూ ఉంటే నువ్వు ఇంకేదో చెప్తున్నావేంటి అని అంటూ ఉంటే, మేము ఎక్కడ ఉంటామో మాకే తెలీదమ్మా, రేపు మాత్రం పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదని చెప్పి పంచమిని తీసుకుని మోక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటత్తయ్య మోక్ష అలా మాట్లాడుతున్నాడు, పిల్లలు మోక్ష లేకుండా నేను ఉండలేనత్తయ్య, ఆస్తి లేకపోయినా పర్వాలేదు అని వైదేహి బామ్మతో చెప్తూ ఉంటుంది. వాడు వెళ్ళిపోతాను అంటే మనం ఎలా పంపిస్తాం వైదేహి, అలా ఏం జరగదులేను కంగారు పడుకని బామ్మ ధైర్యం చెప్తుంది. మోక్ష పంచమికి నాగసాధువు చెప్పిన విషయాలన్నీ చెప్తాడు. నాగసాధువు కూడా అంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఇక మనం ఏం చేయలేం పంచమి, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకోవడం తప్ప. నాగసాధువు చెప్పిన మాటలను తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది పంచమి. వైశాలిని ఎక్కడికి పంపించొద్దు, వెళ్తే నలగరం వెళ్దాం, ఉంటే నలగరం ఉందాం, లేదంటే లేదు, అంతేకాని వైశాలిని ఒక్కదాన్ని నాగలోకానికి పంపించే ప్రసక్తే లేదు. ఒకవేళ వైశాలిని నాగలోకానికి పంపించాల్సిన పరిస్థితే వస్తే మన నలుగురు చావడం తప్ప మనకు మరో మార్గం లేదు పంచమి అని మోక్ష చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఆస్తి అక్కర్లేదు అని నిన్ను అడగకుండా మా నాన్నకు చెప్పేశాను పంచమి, నన్ను క్షమించు అంటాడు మోక్ష. మీకంటే నాకు ఆస్తి ఎక్కువేం కాదు మోక్ష బాబు, మీరు పిల్లలే నా ఆస్తి. నేను నాగకన్య అని తెలిసినా కూడా నన్ను వదులుకోలేదు, నేను పాముగా మారడం చూసి కూడా మీరు భయపడలేదు, మీ దగ్గరే మీతోనే ఉంచుకోవాలి అనుకున్నారు, అలాంటిది ప్రాణంగా పెంచుకున్న పిల్లల కోసం మీరు ఏమైనా చేయగలరు, ఆ నమ్మకం నాకుంది మోక్షబాబు అని పంచమి చెప్తూ ఉంటుంది. వైశాలి ఎవరు అనేది ప్రపంచానికి తెలియకూడదు పంచమి, అందుకే నేను పూజ అవగానే ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను, ఇక్కడే ఉంటే మా వదినలు ఏదో ఒకటి మాట్లాడి భయపెడుతూ బాధ పెడుతూనే ఉంటారు, అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. రేపు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజని చాలా నిష్ఠగా చేసి ఆ స్వామిని వేడుకో పంచమి, నువ్వే మన పిల్లల్ని కాపాడాలి అని మోక్ష చెప్తూ ఉంటాడు. నిద్రపోతున్న గణ మీద వైశాలి మీద కరాళి మంత్రశక్తిని ప్రయోగిస్తుంది. వాళ్ళు లేచి బయటికి వచ్చి నేరుగా అడవి మార్గం గుండా కరాళి గుహ దగ్గరికి వస్తూ ఉంటారు. నిద్రలో పాల్గొని లేచి చూడడంతో పక్కన వైశాలి కనపడదు.
తర్వాత పంచమిని మోక్షణ లేపి అక్క కనిపించడం లేదని చెప్తుంది. వాళ్ళిద్దరూ కంగారుగా లేచి ఇల్లంతా వెతుకుతారు. జ్వాల కూడా తన పక్కనే ఉన్న తన కొడుకు కనిపించకపోయేసరికి వరుణ్ లేపి తను కూడా తన బిడ్డ కోసం ఎతుకుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ లేచి ఇల్లంతా వెతికిలా మాట్లాడుకుంటూ ఆందోళన పడిపోతూ ఉంటారు. నీ కూతుర్లు మామూలు పిల్లలు కాదు, నీ కూతురే నా కొడుకుని తీసుకుని వెళ్ళుంటుంది అని జ్వాల గోల చేస్తూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడతారు? నా కూతురు కనిపించక నేను కూడా బాధపడుతూ ఉంటే నా కూతురు మీద అలా నిందలు వేయడం మంచిది కాదని పంచమి చెప్తూ ఉంటుంది. అదేంటి, వైశాలి పాల్గొని ఒక్క దగ్గరే కదా పడుకుంటారు, వెళ్తే వాళ్ళిద్దరు వెళ్ళాలి కానీ వైశాలి గణ వెళ్ళడం ఏంటి, అది కూడా ఇంత రాత్రిపూట అని వైదేహి అడుగుతూ ఉంటే, నాకు అనుమానంగానే ఉంది అత్తయ్య, ఏ మంత్రమో మాయో లేకుండా పిల్లలు ఎలా వెళ్తారు, అంత పెద్ద తలుపుని వాళ్ళంతట వాళ్ళు తీసుకుని వెళ్లారు అంటే ఎవ్వరూ నమ్మరు అని చిత్ర చెప్తూ ఉంటుంది. నీ కూతుర్లకి ఏదో శక్తి ఉంది, అందుకే నా కొడుకుని తీసుకుని వెళ్ళింది. స్కూల్కి పంపించకుండా మీ దగ్గరే ఉంచుకోవాలి అనుకోవడం కూడా ఇందుకేనా అని జ్వాల అంటూ ఉంటే, మోక్ష అయితే వదినా, ఈ సమయంలో నిందలు వేయడం మంచిది కాదని మోక్ష చెప్తూ ఉంటాడు. వరుణ్ భార్గవులు అయితే బయట ఎక్కడన్నా ఉన్నారేమో వెతికొస్తామని వాళ్ళు బయటకు వెళ్తారు. మిగిలిన వాళ్ళు టెర్రస్ మీద ఉన్నారేమో చూద్దామనేసి వాళ్ళు టెర్రస్ మీదకి వెళ్ళిపోతారు. ఇక పంచమి అయితే మోక్షతో అంటూ ఉంటుంది, ఇదంతా నాగేశ్వరి పని అయి ఉంటుందేమో మోక్ష బాబు అంటా ఉంటే మోక్ష మాట్లాడొద్దని సైగ చేస్తాడు. రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా పూజని నిష్ఠగా జరిపిద్దాం పంచమి, మన పిల్లలు తప్పకుండా వస్తారు రా, మనం కూడా పిల్లల్ని చూద్దామనేసి వాళ్ళు కూడా ఒక పక్క వెతుకుతూ ఉంటారు. మోక్ష వాళ్ళ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఆ పూజకి సుబ్బు కూడా వస్తాడు. కరాళి సంజీవిని వేరు సహాయంతో మంత్రాన్ని ప్రయోగించి గణాని వైశాలిని తన దగ్గరకు రప్పించుకుంటుంది. తర్వాత తను ఏం చేయబోతుంది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.